హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునెన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్ విత్ ట్రిపుల్ 2026. ఎవరైతే వేలార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం విత్ ట్రిపుల్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే అందులో మీరు సీట్ అనేది సంపాదించవచ్చు. సో విట్కి సంబంధించిన అప్లికేషన్ డెడ్ లైన్ అనేది మనకి మార్చ్ 31 వరకు అయితే ఉండిందండి. సో అది కాస్ట్ ఇప్పుడు పోస్ట్ పోన్ అయితే చేశారు. సో అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి ఇప్పుడు మనకి ఏప్రిల్ 12 వరకు అయితే టైం ఉంది. సో ఈలోపు మీరు అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏదైనా డిఫికల్టీగా అనిపిస్తే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి అయితే మీరు కాల్ చేయండి. సో మా మెంటర్స్ ఉంటారు, మీకు కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ అనేది వాళ్ళు మీకు ఇస్తారండి. సో ఇప్పుడు విట్కి సంబంధించిన క్యాంపసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో విట్ క్యాంపసెస్ వచ్చేసి మనకి విట్ వేలార్లో అయితే ఉందండి, ఇది మెయిన్ క్యాంపస్. సో అలానే విట్ చెన్నైలో వీళ్ళ క్యాంపస్ ఉంది. సో అలానే విట్ ఏపీలో కూడా ఉందండి. సో అలానే విట్ భూపాల్లో కూడా విట్ క్యాంపస్ అయితే ఉంది. సో వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చూద్దాం. సో వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి 12th ఏప్రిల్ 2026 వరకు అయితే టైం ఉందండి. ఈలోపు ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా అప్లై అయితే చేసుకోండి. 12th వరకు అయితే టైం ఉంది. సో అలానే దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది మనకి ఏప్రిల్ 28 నుంచి మే 3 వరకు అయితే కండక్ట్ చేస్తున్నారండి. విత్ ట్రిపుల్ 2026 సంబంధించిన రిజల్ట్స్ అనేది మనకి సెకండ్ వీక్ ఆఫ్ మే 2026 రోజు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారండి. సో మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది సెకండ్ వీక్ ఆఫ్ మేలో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే ఉంటుందండి. సో విత్ ట్రిపుల్ 2026 సంబంధించిన అప్లికేషన్ ప్రొసీజర్ అయితే ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే సో మీరు విత్ ట్రిపుల్ సంబంధించిన అఫీషియల్ పోర్టల్లో అయితే మీరు ఫస్ట్ విజిట్ చేయాల్సి ఉంటుందండి. సో విజిట్ చేసిన తర్వాత ఈ టైప్లో మీకు కనబడుతుంది. సో కనబడిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంటుంది కదండి. సో రిజిస్ట్రేషన్లో వచ్చేసి మీ అప్లికెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మీ రెసిడెన్సీ, మీ మొబైల్ నెంబర్ అంటే మీ పేరెంట్స్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఈమెయిల్ ఐడి, మీకు ఈమెయిల్ ఐడి ఉంటే మీ ఈమెయిల్ ఐడి, లేకుంటే మీ పేరెంట్స్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోతుందండి. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుందండి. సో సైన్ ఇన్ అయిన తర్వాత మీరు థర్డ్ స్టెప్లో మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో మీ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఫోర్త్ స్టెప్లో పేమెంట్ ఉంటుందండి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి 1300 అయితే ఉంటుందండి. సో ఆ 1300 సంబంధించిన పేమెంట్ అనేది మనం ఫోర్త్ స్టెప్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో మీ అప్లికేషన్ ఫామ్ ఇంకా ఫిలప్ చేయకుండా ముందే మీరు ఒక వైట్ పేపర్ మీద మీ ఒక సిగ్నేచర్ అనేది చేసేసి రెడీగా అయితే పెట్టుకోండి. సో దాంతోపాటు మీ ఫోటో కూడా రెడీ పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత ఆ ఫోటో అనేది మీరు ఫిఫ్త్ స్టెప్లో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత మీరు